నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రుచికరమైనటువంటి కజ్జికాయలను ఇంట్లోనే ఈజీగా అలాగే న్యాచురల్గా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ కజ్జికాయలు అనేది చాలా రకాలుగా ఉంటాయి. పల్లీలతో కానీ, నువ్వులతో కానీ, రవ్వతో అలాగే కోవాతో చేస్తూ ఉంటారు. నేను మాత్రం పల్లీలు బెల్లంతో అయితే చేశాను. అవి ఎలా ఏంటి అనేది కూడా చూపిస్తాను. చాలా ఈజీగా న్యాచురల్గా హెల్తీగా చేసుకోవచ్చు. మనకైతే ముందుగా అయితే పల్లీలు అనేది కావాలి, అలాగే బెల్లము. సో పల్లీలు అయితే నేను ఇలా షేర్ తోటి అయితే తీసుకుంటున్నాను. పూర్వకాలంలో మనకు కొలతలకు వాడేది ఇలాంటి షేర్ తోటి అనమాట. ఇది మా ఇంట్లో ఉంది. దీంతో అయితే ఒక షేర్ పల్లీలను తీసుకున్నాను. ఈ పల్లీలను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత ఈ పల్లీలన్నీ వేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే మంచిగా వేయించుకోవాలి లోపల వరకు. సో పెద్దగా పెట్టేస్తే అవి మొత్తం మాడిపోతాయి. ఈ మీడియం ఫ్లేమ్ మీద పెట్టడం వల్ల ఇలా అయితే లోపల వరకు అయితే మంచిగా అయ్యి క్రిస్పీగా అవుతాయి. సో దీనివల్ల మనకు పౌడర్ కూడా చాలా మంచిగా టేస్టీగా వస్తుంది. ఇలా వేయించిన తర్వాత ఈ పల్లీలను అయితే కొద్దిసేపు చల్లార్చిన తర్వాత మనం ఈ విధంగా పొట్టు తీసుకోవాలి. అవసరం లేదనుకుంటే పొట్టు అవసరం లేదు, బట్ నేనైతే ఈ పొట్టు అయితే తీసేసాను. ఎందుకంటే వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనే పొట్టు అనేది తీయాలి. కొంచెం టైం ఎక్కువ అయితే పడుతుంది. ఇలా పొట్టు అంతా తీసిన తర్వాత వీటిని మొత్తం ఒక చాటతోటి మాత్రము ఇలా చెరువుకోవాలన్నమాట. అందులో ఉన్న మొత్తం డస్ట్ మొత్తం పోయే విధంగా. మనకు అక్కడక్కడ మిగిలిపోతూ ఉంటాయి, అవి చాలా జాగ్రత్తగా అయితే అన్నీ తీసుకోవాలి. నేను దీనికైతే 1 కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. ఒక షేర్ వాటికి 1 కేజీ బెల్లం అయితే వేసాను. ఈ విధంగా పల్లీలలోనే వేసేసి మొత్తం మనం ఈ పల్లీలకు పట్టే విధంగా అయితే మొత్తం కలుపుకొని ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, మిక్సీలో కూడా మనకు మంచిగా ఆడుతుందన్నమాట పిండి అనేది. ఈ విధంగా కలుపుకోవాలి. మొత్తం లోపల వరకు అయితే బెల్లంని కలుపుకోవాలి. మనకు చూడ్డానికైతే అసలు ఇది మొత్తం వస్తుందా లేదా మిక్సీకి వేసినప్పుడు పౌడర్ చేసినప్పుడు అనిపిస్తుంది. బట్ కొద్దిసేపటి తర్వాత ఇలా టోటల్ మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసింది. సో దీన్ని అయితే కొంచెంగా మిక్సీ జార్లో అయితే వేసుకొని నేనైతే పౌడర్గా చేశాను. అదేంటనేది చూడవచ్చు. ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. మనకి కింద అడుగంటుతుంది ఎందుకంటే బెల్లంతో కాబట్టి. సో ఈ విధంగా అయితే కొంచెం అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకుండా. మనకు మిక్సీకి అయితే అంటే మనం మిక్సీలో మొత్తం పౌడర్ వచ్చే విధంగా దానికి అనుగుణంగా అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం మిక్సీ తోటి అయితే పౌడర్ చేసుకోవాలి. సో మిక్సీ ఆడిచ్చిన తర్వాత మన పౌడర్ ఈ విధంగా వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పాను కదా, బెల్లం పల్లీలకు ముద్దలుగా ఉంది, బట్ పౌడర్ మాత్రం చాలా మంచిగా వచ్చింది. బెల్లం కూడా అంతా కలిసే విధంగా అయితే బాగుంది అనమాట. ఆ పౌడర్ చాలా టేస్టీగా చాలా బాగుంది. ఈ విధంగా అయితే మొత్తం పల్లీలను ఈ విధంగా నేను ఒక పౌడర్ రూపంలో అయితే తయారు చేసుకున్నాను. ఈ పౌడర్ని తయారు చేసుకునే ముందే నేను అంతకుముందే గోధుమ పిండిని కూడా కలుపుకున్నాను. ఇందులో నేను మైదా పిండిని వాడలేదు, గోధుమ పిండినే వాడాను. మనకు ఈ విధంగా పల్లీలు ఇట్లున్నాయి, ఇట్లా పౌడర్ అయితే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అందులో 1 కప్పు కొబ్బరి కూడా వేసేసాను అనమాట. మనకు ఆ లోపల ఉన్న ఎప్పుడైతే కజ్జికాయలో పెడతామో అప్పుడు కొబ్బరి నోటికి తగిలి మంచి రుచి అయితే ఉంటుంది, పంట కింద అయితే తగులుతుంది. అందుకే ఈ కొబ్బరిని అయితే వేయడం జరిగింది. వేసేసి మొత్తం మనం కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. నేను ముందుగానే ఇలా గోధుమ పిండిని అయితే తడిపి పెట్టేసుకున్నాను. ఈ గోధుమ పిండిని చిన్న ఉండలుగా చేసేసి మనము పూరీకైతే ఎలా చేసుకుంటామో చాలా పలుసగా అలా చేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని కొంతమంది దీనికి ఆయిల్ పెట్టి చేస్తారు, కొంతమంది పిండితో చేస్తారు. నేనైతే ఆయిల్ తోటి చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మనము ఇవి వేయించేటప్పుడు నూనె అనేది ఖరాబ్ అవుతుంది. దానికోసం అయితే నేను ఇలా నూనెతోటి చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. ఈ విధంగా చాలా పల్సగా వచ్చేటట్టు అయితే చేయాలి. అప్పుడే మనకి ఏంటంటే ఏదైతే ఈ పల్లి పౌడర్ బెల్లంతో కలిపి పెట్టినప్పుడు మంచిగా వస్తుంది. అలాగే మనము వేయించినప్పుడు అయితే లీక్ కాకుండా అయితే చాలా బాగుంటుంది.
నేనైతే ఇలా చిన్నగా చేస్తున్నాను. పెద్దగా కావాలనుకుంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఇందులో పల్లి పౌడర్ని పెట్టి ఒక పార్ట్ ఇలా మొత్తం క్లోజ్ చేయాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ తోటి అయితే ఇలా మనము దీన్ని మొత్తం క్లోజ్ చేసేసేయాలి. దాని తర్వాత ఇలా దీనికి ఒకటి గిరక ఉంటుంది, అది లేకపోతే ఇలా నేను నైఫ్తో కూడా చేశాను. అది ఉంటే మనకు కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. బట్ దీంతో కూడా మేనేజబుల్. ఇంకా కొన్ని ఫోల్డ్స్ కూడా ఉంటాయి. అందులో మనం ఈ పూరి టైపు చేసింది పెట్టేసి అందులో ఈ పౌడర్ను పెట్టేసి వన్ సైడ్ అయితే పెట్టేయచ్చు. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. అలా మౌల్డ్లో పెట్టి చేస్తే చాలా ఈజీగా, తొందరగా, అంటే చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు. ఇది వచ్చేసి మనకు అనుభవం ఉంటేనే మనకు తొందరగా మంచిగా లీక్ కాకుండా వస్తుంది. లేదు అంటే మధ్యలో లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడవచ్చు, చాలా జాగ్రత్తగా తీయాలి. తీసి నేను ఇలా పేపర్లో అయితే పెట్టేసుకున్నాను. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనము వీటిని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేయాలి. లేదు అంటే ఒకరు చేసేవాళ్ళు ఉంటే ఇంకొకరు ఫ్రై చేసినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా పెట్టడం వల్ల కొంచెం అతుకపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు పర్సన్స్ ఎక్కువగా ఉండి చేస్తే బాగుంటుంది. ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా వేయాలి. లేదు అంటే మనకు లీక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. లీక్ అయిపోతే మొత్తం ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అంటే వేస్ట్ అని కాదు, మొత్తం అందులో లీక్ అయిపోయి మొత్తం మాడి వాసన వచ్చేస్తుంది. అందుకోసమనే వీటిని మంచిగా గోల్డెన్ కలర్, అంటే కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ గోల్డెన్ కలర్ కూడా అవసరం లేదు. ఇలా మామూలు గోల్డెన్ కలర్లోనే తీసిన తర్వాత మనకు బయట తీసిన తర్వాత మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తాయి. అలాగే మంచిగా తినడానికి చాలా అనువుగా ఉంటాయన్నమాట. లోపల మనం ఏదైతే పల్లి అండ్ బెల్లంతో పెట్టినటువంటి పౌడరు ఈ పైన గోధుమ పిండితోటి ఉంటుంది కాబట్టి మంచి క్రిస్పీ అండ్ ఆ లోపల వచ్చేసి చాలా మెత్తగా చాలా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అనేది చాలా యూనిక్ అని చెప్పవచ్చు. అన్ని ప్రాంతాల వాళ్ళు ఈ కజ్జికాయలతో చాలా మంచిగా, అంటే ఇష్టంతో, చాలా ప్రీతితోటి చేసుకుంటారు. అందులో వాడే పదార్థాలు డిఫరెంట్గా ఉంటారు. ఒకరు పల్లీలతోటి, ఒకరు లోపలతోటి, ఒకరు కోవతోటి అలా చేసుకుంటారు. బట్ జనరల్గా అయితే కజ్జికాయ చేసే షేప్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఈ విధంగా అయితే మనము కజ్జికాయలు అనేది చేసుకోవాలి ఇంట్లోనే, న్యాచురల్గా అండ్ టేస్టీగా, హెల్తీగా అన్నమాట. మనం బయట కొనుక్కుంటే ఏం కలుపుతారో తెలియదు. బట్ ఇంట్లోనే న్యాచురల్గా ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, క్లోజ్డ్ డబ్బాలో ఒక నెల రోజులు అయితే చాలా చాలా ఫ్రెష్గా, చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఈ విధంగా అయితే మేము చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసినాయి. సో ఒకటైతే నేను ఇప్పి చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది అనేది. మనం తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది, క్రంచీగా, మెత్తగా లోపల ఉన్న పూర్ణం అనేది చాలా బాగుంటుంది. ఇవి వచ్చేసి మనకు పెళ్ళిళ్ళకి కానీ, అలాగే పండగలకు, ఇంకెప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు కూడా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకు ఈవినింగ్ టైప్ స్నాక్స్ టైప్లో కానీ, లేదు అంటే ఎవరైనా వచ్చినప్పుడు పెట్టడానికి కూడా చాలా వీలుగా ఉంటాయి. దీన్ని పిల్లలు, పెద్దలు ఎవరైనా తినవచ్చు. మనం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గోధుమ పిండి, పల్లీలు, బెల్లము, కొబ్బరి అవన్నీ వాడడం, ఇంకెలాంటివి అయితే వాడలేదు. సో ఈ విధంగా అయితే మనకు కజ్జికాయలు అనేది వచ్చేసాయి, చూడవచ్చు. సో ఈ విధంగా పైన మనకు కొంచెం క్రంచిగా వచ్చేసి, లోపల వచ్చేసి పల్లి పౌడర్ అనేది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది. ఇట్లా నోట్లో వేసేసుకుంటే కరిగిపోయే విధంగా అయితే వచ్చాయి. చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, కజ్జికాయలు ఇంట్లోనే న్యాచురల్గా, హెల్తీగా తయారు చేసుకునే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.